చాలా వర్షాలు ఇటు అన్నదాతలను ఆగమాగం చేస్తున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుంది అని భావిస్తూ ఉంటే ఇటు వడగళ్ల వాన అన్నదాతల్ని వణికిస్తున్నాయి. నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ కూడా నీట మునిగిపోయాయి. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో ప్రకృతి ప్రకోపం తీవ్రంగా ఉంది. ఈదురుగాలుల దాటికి చెట్లన్నీ విరిగిపట్టమే కాకుండా వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలన్నీ కూడా నేల రాలిపోతూ ఉన్నాయి. నిన్న కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా దహగాంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. గరిష్టంగా 77.3 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. ఇటు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల్లోని రుద్రూర్, లక్ష్మీపూర్ క్యాంపులలో సుమారు 200 ఎకరాల్లో వరి పిలకలన్నీ కూడా నేల కొరిగిపోయాయి. చూస్తున్న విజువల్స్ లో కూడా ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టామంటున్నారు. 10 రోజుల్లో కోతకొస్తుందని భావిస్తున్న తరుణంలో ఇలా ప్రకృతి ప్రకోపించింది అని రైతన్నలంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలి అని చెప్పి బాధితులు కోరుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే 2-3 రోజుల్లో కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇక్కడ రైతులందరికీ పంట నష్టపోయారు. పూర్తి పెట్టుబడి పెట్టి ఒక 10 రోజుల్లో కోతలు కోసే ముందు ఇంత నష్టం జరిగింది కనుక గవర్నమెంట్ ఆ నష్టపోయిన రైతులను గుర్తించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాత్రి పడిన అకాల వర్షానికి దాదాపుగా 200 ఎకరాలు సుమారుగా బాగా నష్టపోయామండి పూర్తిగా. కాబట్టి మీరు మా యందు దయించి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా. ములుగు జిల్లా మేడారంలో కూడా వడగళ్ల వాన కురిసింది. అరగంటకు పైగా కురిసింది వర్షం. దీంతో మిర్చి రైతులు ఆందోళన పడుతున్నారు. వడగళ్ల వానతో పంట దెబ్బతింటుంది అని కలవరపడుతున్నారు. పంట కోతకు వచ్చిందని రైతుల చేతికందే ఈ కీలకమైన సమయంలో ఇలా వానలు భయపెడుతున్నాయంటున్నారు. పంట దెబ్బతింటే నష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. వేణు, వడగళ్ల వాన ఏదైతే అరగంట పాటు కురిసినా సరే మిర్చి రైతులు ఇప్పుడు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు చెప్తున్న బాధలు ఏంటి ఒకసారి? మేడారం ప్రాంతం అంతా కూడా దాదాపు 42 నిమిషాల పాటు వడగళ్ల వర్షం కురిసింది. దానికి తోడు ఈదురుగాలు. దీంతో చేతికి వచ్చిన పంట పూర్తిగా అటు మిరప చేన్లు కానీ అటు మొక్కజొన్న చేన్లు కూడా కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యాయి. కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి కూడా కంప్లీట్ గా పగిలిపోయింది వడగళ్ల వర్షం తాకిడికి. సో దీంతో దాదాపుగా 180 ఎకరాల్లో రైతులు నష్టపోయినట్లుగా ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఈదురుగాలులతో ప్రస్తుతం అక్కడ కూడా భారీ వర్షం అయితే కురుస్తోంది. అక్కడ మిర్చి, మొక్కజొన్న రైతులు అధికంగా ఉంటారు. అక్కడ మొక్కజొన్న చేతికొచ్చిన పంట ప్రస్తుతం ఈదురుగాళ్ల కారణంగా పంట అంతా కూడా నేల వాలిపోయిన సిచ్యువేషన్. మరోవైపు ఆరబోసినటువంటి మిర్చి కూడా కంప్లీట్ గా వర్షానికి తడిసి ముద్దవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ రోజు ములుగు జిల్లాపైనే వరుణుడు ప్రతాపం అయితే చూపుతా ఉన్నాడు. వడగళ్ల వాన కారణంగా ప్రస్తుతము ఏదైతే మిరప చెట్లు చేను కాల్సిన మిరపకాయలు ఉంటాయో కంప్లీట్ గా రిగిపోతున్నట్టు పరిస్థితి. ఓవైపు వర్షం పడ్డా కూడా తిరిగి వాటిని రైతులు మళ్ళీ యూజ్ చేయలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈదురుగాలు కూడా కురుస్తుండడంతో పూర్తిగా పంటలు అయితే డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. నిన్న హనుమకొండ జిల్లాలోని భీమదేవరి మండలం దాదాపు 86 ఎకరాల లోపల మిర్చి, మొక్కజొన్న పంటలు డ్యామేజ్ అయ్యి ఈ రోజున ములుగు జిల్లా లోపల
180 ఎకరాల పైగా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. దీంతో అన్నదాతలు ఓవైపు అకాల వర్షం కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి, కళ్ళల్లో ఆరబోసిన ధాన్యాన్ని కూడా ఒక దగ్గర చేర్చి సురక్షితంగా కాపాడుకోలేని పరిస్థితి. మరోవైపు చేతికొచ్చిన పంట కూడా డ్యామేజ్ అవుతుండటంతో అన్నదాతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. దీనిపై అధికారులు ఆదేశిస్తే పూర్తిగా క్షేత్రస్థాయి సర్వే జరిపి తమకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలైతే ప్రస్తుతం అన్నదాతలు అయితే వేడుకుంటున్న పరిస్థితి ములుగు జిల్లాలో కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ వేణు, థ్యాంక్ యూ. చూడొచ్చు, పండగ వేళ చేతికొచ్చిన పంట అమ్ముకొని కొన్ని డబ్బులు సంపాదిద్దాం అనుకున్న రైతన్నకు మళ్ళీ నిరాశ ఎదురైంది. అకాల వర్షం వాళ్ళ పంటల్ని ఇక్కడ